కుప్పం మండలం మల్లనూరు పంచాయతీలో చెరువును కాపాడని అంటూ ఎంఆర్పీఎస్ ప్రకాష్ మాదిగ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి మల్లనూరు చెరువులో జరుగుతున్న ఆక్రమణలు తెలియజేస్తూ ఆక్రమణకు గురైన చెరువును కాపాడాలని, కొంతకాలంగా చెరువులో చెత్తా చెదారాలు, సీతాకాయల మండి వాళ్లు, కోళ్ల షాపుల వాళ్లు, మున్సిపాలిటీ పరంగా చెత్త సేకరించేవారు అందరూ ఆ చెరువులోని చెత్తా చెదారం వేయటంతో పాటు ఆర్ఎంపీ డాక్టర్స్ వాడే సిరంజీలు, టాబ్లెట్లు కూడా చెరువులో పడేయటంతో నోరు లేని జీవాలు, పశువులు, గొర్రెలు, మేకలు ఇలా ఎన్నో జీవాలు ఆహారం కోసం చెరువులో ఉండగా వాటి పశుగ్రాసం కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. అధికారులు వీటి పట్ల దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ప్రకాష్ మాదిగ, ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, కలే సెల్వం, గణేష్, జనసేన కేశవన్, అజిత్, పార్టీ ప్రెసిడెంట్ రమేష్, దాము తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రకాష్ మాదిగ, ఎంఆర్పీఎస్ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మల్లానూరు ప్రాంతంలో ఒడిగడ్డల చెరువు అనే ఒక చెరువు ఉంది. ఈ గ్రామానికి ఎంతో ఉపయోగపడే చెరువుని కొంతమంది ఆక్రమించాలని చూశారు. దాన్ని కూడా మేము ఇక్కడ మల్లానూరు ప్రజలు అడ్డుకోవడం జరిగింది. ఇది ఆక్రమణకు గురి కాకూడదు, రేపు చెరువు ఊరికి అనేది చాలా అవసరం అని చెప్పేసి గ్రామస్తులంతా కలిసి మేము ఆ రోజు ఆక్రమణ చేసుకున్నటువంటి వ్యక్తి మీద ఆ వ్యక్తిని మేము ఆపి చెరువుని కాపాడుకునే దిశగా మా మల్లానూరు ప్రజలందరూ కూడా కలిసికట్టుగా చేశాం. అది ఒక పక్కన ఉన్న ఇప్పుడు కొద్దిగా ఈ వేస్టేజ్ మట్టి ఈ కోడ్ల అంగడి వాళ్ళు మరియు ఈ సీతాఫలం అంగడిలో వాళ్ళు కూడా ఈ వేస్టేజ్ని అన్నీ తెచ్చి ఇక్కడ పోయడంతో ఈ రోడ్లో కుక్కలు వాటన్నిటినీ ఇక్కడ రోడ్ సైడే ఉండడం వచ్చి కుక్కలు ఎక్కువ శాతం ఇక్కడ నిలబడడంతో యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళు కూడా ఈ ఇంజెక్షన్లు వేస్టేజ్ వాటివన్నింటినీ కూడా తెచ్చి ఇక్కడ పోయడంతో చాలా వరకు పశువులు కూడా ఇక్కడ మేస్తున్న సందర్భంలో మీరందరూ చూసినట్టయితే కనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ముందుగా పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి మరియు మల్లానూరు పంచాయతీ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. నేను ఎంఆర్పీఎస్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నా పేరు రాజ్ కుమార్. అయ్యా, కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ పొన్నాంగూరులో గోరగట్ల చెరువు దాదాపు 440 సెంట్లు ఉండింది ఫస్ట్. గత ప్రభుత్వంలో దాని కొందరు ఆక్రమించడము, దాని మీద గ్రామస్తులు, ఎంఆర్పీఎస్ నాయకులు, దళిత నాయకులు అందరూ కూడా కలిసి పోరాటం చేసి ఆ చెరువుని కూడా మేము కాపాడుకోవడం జరిగింది. కాపాడుకున్న ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, ఒక చెరువు అనేది జీవాలు, పక్షులు, నోరులేని జీవాలు, మేకలు కానీ అయితేనేమి, ఆవులు అయితేనేమి, ఆ చెరువు అనేది ఒక పవిత్రమైన గంగమ్మ ఉండే ఆ చెరువుని అది ఆ ఆవులంతా కూడా ఇక్కడే మేస్తూ ఉండేది. ఈ ఆవులంతా కూడా ఇక్కడే మేస్తా. ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఏం చేస్తారంటే, వాళ్ళు వేసిన ఇంజెక్షన్లు, ఆ టించర్లు, ఆ గలీజులంతా కూడా తీసుకొచ్చి ఈ చెరువులో వేయడం వల్ల ఇలాంటి నోరు లేని జీవాలంతా కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్నో ఏడాదిగా ఈ చెరువుల విష పదార్థాలను తీసుకొచ్చి పోసి దాని నుంచి పోసి చెరువుని పూసినట్లు ఉంది. అది ఆవులు కూడా మేస్తే ఆవులు కూడా చనిపోయేలాగా ఉంది. అంటే మన చెరువుని పూడ్చి నీళ్ళు నిండకుండా చెరువుని పూడ్చి ఇదైనట్లు ఉంది. దీనికి మన ప్రజల తరఫున అందరూ చెప్తూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. దీన్ని మన అధికారులు చర్యలు తీసుకొని
ఈ చెరువులో ఏమి పోయకూడదని ఒక చట్టం ప్రకటించాలా. ఈ విధంగా పోస్తే చెరువు పూర్తి చేస్తారు, వేస్ట్ అయిపోతుంది. ఇది అధికారులు చర్యలు తీసుకోవాలి. రోజుకి చేస్తున్నారు. ఇందులో 2 పాయింట్లు 4 పాయింట్ కూడా వేసి ఇక్కడ ఇంకా నీళ్ళు మంచినీళ్ళు కూడా కోరుకున్నాం. ఈ చెరువుకి భద్రత కల్పించాలని మన అధికారులని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. మల్లానూరు పంచాయతీలో ముఖ్యంగా చెరువులో ఎక్కడా లేదు. ఉన్నది మల్లానూరు పంచాయతీలో గొడ్డిగడ్డల చెరువు, మళ్ళీ కమినాయన చెరువు అనేసి. ఈ గొడ్డిగడ్డల చెరువుని రోజుకు పూడ్చుకొని ఆ పక్క వ్యవసాయదారులు ఇక్కడ వచ్చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి చెత్త చెదారు కోళ్ళు వ్యర్థ పదార్థాలన్నీ వేసి రోజుకు కొద్దిగా పూడ్చుకొని పోతా ఉన్నారు. ఇదే విధంగా ఉంటే మనకు వర్షాలు తక్కువగా పడుతుంది, వచ్చిన నీటిని నిల్వ చేసుకునే దానికోసం ఈ చెరువు. కానీ ఆ చెరువుని పూర్తిగా పూర్తి చేస్తే రేపు భూగర్భ జలాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు తెలియజేస్తున్నారు. దీన్ని అధికారులు గుర్తించి దీనిపైన చర్య తీసుకొని మళ్ళీ చెరువుని ఎంత ఉందో అంత వెడల్పు 4 ఎకరాల చిల్లర ఉంది, దాని వెడల్పు మొత్తం చూపించి దాన్ని మళ్ళీ తాగునీటి కోసం అదేవిధంగా నీటి నిల్వ కోసం ఉపయోగపడే విధంగా చూడాలని అధికారులను ప్రత్యేకంగా కోరుకుంటున్నాం.